హలో! నమస్తే అండి. ఆదాబ్. దిస్ ఈజ్ హరిత అక్కల అండ్ ఐయామ్ ఎన్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. మనం డిస్కస్ చేస్తున్నటువంటి 'పెయిన్ టు పవర్' అనే సీరీస్‌లో ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్న హస్బెండ్ దొరికిపోయినప్పుడు వైఫ్ ఏం చేయాలి అన్నది డిస్కస్ చేస్తున్నాం. సో, ఈ ప్రకారంగా ఒక వైఫ్ ఏం చేయొచ్చు అంటే, ఇన్‌లాస్‌తో డిస్కస్ చేయొచ్చా లేదా అన్నది డైలమా అందరికీ వస్తూ ఉంటుంది. ముందు వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పాలి. వాళ్ళ పేరెంట్స్ చెప్తే వింటాడేమో, లేదా అసలు పేరెంట్స్‌కి తెలియదేమో అన్న డిస్కషన్ అండ్ డైలమా నడుస్తూ ఉంటుంది మనసులో. ఐ నో. మరది డెసిషన్ తీసుకోవాలి అనంటే మాత్రం మీరే జడ్జ్‌మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అంటారా? నంబర్ 1, ఐదర్ మీ రిలేటివ్స్ అంటే మీ ఇన్‌లాస్ సపోజ్ అనుకోండి బాగా కోఆపరేటివ్ లేదా అర్థం చేసుకుంటారు. చాలా సార్లు మీకు సపోర్ట్ చేశారు. ఓపెన్ మైండెడ్ పర్సన్స్. ఓకే. మనల్ని సపోర్ట్ చేస్తారు అన్నప్పుడు వాళ్ళని హెల్ప్ తీసుకోండి డెఫినెట్‌గా. కానీ టూ మచ్ ఆఫ్ జడ్జ్‌మెంట్‌లోకి వెళ్ళకండి. అంటే మీ అబ్బాయి ఇలా చేశాడు. మీ అబ్బాయి నాకింత అని ఆ మీ అన్నప్పుడు మనం యాక్చువల్‌గా మన వొకాబులరీలో ఏం చేస్తుంటాము? మీ ఫ్యామిలీ వేరు, మా ఫ్యామిలీ వేరు. మీ పెంపకం వేరు, మా పెంపకం వేరు అన్నట్టుగా ఆ డిఫరెన్షియేషన్ దాకా వెళ్ళకండి. మా ఆయన లేకపోతే ఇలా జరిగింది, ఈయన ఇలా చేశారు అన్న ఆ వర్డ్స్ యూజ్ చేయండి. కనెక్షన్ వర్డ్స్ ఎప్పుడు గూడా మన రిలేషన్‌షిప్‌లో ఇంపార్టెంట్. ఓకే. మీరు డిస్క్రైబ్ చేయండి. నాకు మీ సపోర్ట్ కావాలి. అది ఏ రకమైన సపోర్ట్ కావాలి? మీరు చెప్తే బావుంటుంది. మీరు చెప్తే మారుతారేమో అలా మీరు కూర్చొని వాళ్ళకి చెప్పాల్సుంటుంది. లేదు సపోజ్ మీ ఇన్‌లాస్ టూ మచ్ ఆఫ్ జడ్జ్‌మెంటల్ పీపుల్, డిస్మిసివ్ పీపుల్ అసలు మీరు చెప్పింది కనీసం పట్టించుకోరు గదా! టూ మచ్ ఆఫ్ నారో మైండెడ్ పీపుల్ అనుకోండి. ఆ ఆప్షన్ యూజ్ చేసుకోకండి. ఆయనను మనం ఓన్లీ ఇన్సల్ట్ చేయటము, మీ మంచిగా అయిందా? మీ పెంపకం ఇట్లుంది అని చూయించే తత్వము కొంచెం మనం తగ్గించుకోవాల్సుంటుంది. ఎందుకంటే ఎలాగో ఈ ట్రామాని ఫేస్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక యాడెడ్ ట్రామా మీ అంతట మీరే దాన్ని తెచ్చుకోకండి లైఫ్‌లో రైట్? అంటే అన్ ఎవరితో డిస్కస్ చేస్తే నేను ఈ సొల్యూషన్ నుంచి బయటికొచ్చి లైఫ్ పీస్‌ఫుల్‌గా ఉండాలి అన్నది మీ ఫోకస్ అవ్వాలి తప్ప, ఇప్పుడు దొరికిండు నేను చూపిస్తా నేనేంటో అని మాత్రం అస్సలు ఆలోచించకండి. ఆ డైరెక్షన్ వైపు వెళ్ళొద్దు. రైట్? బికాస్ యూ డిజర్వ్ పీస్ అండ్ ఎవ్రీబడీ డిజర్వ్స్ పీస్ కదా! సో, ఈ విషయంలో కౌన్సెలింగ్‌కి మీకేమన్నా నేను హెల్ప్ అవ్వగలను అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.